రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ ర్యాలీలో జనసంద్రమైంది. ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దండెం రామరెడ్డి నామినేషన్ వేశారు. నామినేషన్ విజయోత్సవ ర్యాలీని తలపించింది. పెద్దంబర్పేట గ్రామంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం, బోనమ్మ దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇసుక వేస్తే రాలనంత జనంతోటి ర్యాలీగా బయలుదేరి కోహెడ, మంగల్పల్లి గ్రామం, శేర్లింగంపల్లి మీదుగా ఇబ్రహీంపట్నం కట్టమైసమ్మ దేవాలయం వద్దకు చేరుకుని అక్కడ కట్టమైసమ్మకు మొక్కి తల్లి దీవెనలు తీసుకుని నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలో భాగంగా నామినేషన్ చివరి ఘట్టం కాబట్టి ఈరోజు మొన్న నార్మల్ సెట్ వేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నా ఆత్మీయులు మరియు మా కార్యకర్తలు మరియు మా కాన్స్టిట్యున్సీలోని ఓటర్ మహాశయులకు మరియు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా 20 సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను. కాంగ్రెస్ పార్టీకి క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేశాను. కానీ లాస్ట్ అవర్ వరకు నన్ను నమ్మించి కొంతమంది నాయకులు నా గొంతుకొచ్చి నాకు రావాల్సిన బీఫామ్ని మరొక వారికి పార్టీకి 3 సార్లు వెన్నుపోటు పొడిచి పార్టీ జెండా కింద పడేసిన వ్యక్తికి బీఫామ్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా నేను మా కార్యకర్తలందరి అభిప్రాయాలు మరియు ఈ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఓటర్లందరి అభిప్రాయం తీసుకుంటే, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు బరిలో ఉండాలి, నువ్వు విశ్వాసం కోల్పోకుండా పోటీ చేయి, నీ వెనకాల మేమందరం ఉన్నామని చెప్పి నేను భారీ మెజారిటీతో గెలిపిస్తామని తెలపడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నేను నామినేషన్ వేస్తున్నాను. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేస్తున్నాను. నా మీద అభిమానం నుంచి వచ్చి ఇక్కడికి వచ్చిన పెద్దలు, పిల్లలు, అమ్మల, అక్కలందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. రేపు 15వ తారీఖు నాడు మాకు గుర్తు కేటాయిస్తారు. 16వ తారీఖు నాడు 2 పార్టీల కంటే మాది ప్రచారంలో ముందంజలో ఉంటుంది. మీరే, ఎందుకంటే ఇప్పుడు మేము చెప్పకంటే ప్రతిసారి నేను ఏదున్నా కూడా ఎప్పుడు కూడా ఏది చెప్పలేను, చేసి చూపించాను. 16 తర్వాత మీరే చూదురు కనుక.